శంకర్ డైరెక్షన్‌లో వస్తున్నటువంటి 'గేమ్ చేంజర్' మూవీ మీద కూడా ఫోకస్ బానే ఉందని చెప్పాలి. ట్రైలర్‌లో చూపించిన విధంగా 2, 3 ఎంట్రీస్‌లో రామ్ చరణ్ అయితే అద్దరగొట్టాడని చెప్పాలి. శంకర్ యొక్క క్రియేటివిటీ ఈసారి మాత్రం మామూలుగా ఉండబోవట్లేదని చెప్పాలి. ఇండియన్ స్క్రీన్ మీద ఇదొక పెద్ద మూవీ కాబోతుంది అని అయితే చెప్పాల్సి ఉంటుంది మరి. గ్లోబల్ స్టార్‌గా ఎదిగినటువంటి రామ్ చరణ్ ఇంతకుముందు వచ్చినటువంటి 'త్రిబుల్ ఆర్' మూవీతో జంటగా వచ్చాడు. కానీ ఈసారి సింగిల్‌గా వస్తున్నాడు కాబట్టి ఈ మూవీ మీద ప్రధానంగా ఫోకస్ ఉందనే చెప్పాలి. హిందీలో కూడా మొదటి రోజు 14,000,000 వ్యూస్ అయితే రాబట్టింది ఈ మూవీ యొక్క ట్రైలర్. అంటే ఈ మూవీ మీద కూడా భారీ స్థాయిలో ఫోకస్ చేశారు. ఇంతకుముందు బాలీవుడ్‌లో 'జంజీర్' అన్నటువంటి సినిమా తీశాడు రామ్ చరణ్. అది ఫ్లాప్ అయినప్పటికీ మళ్ళీ ప్రయత్నాలు కొనసాగుతుంటే మాత్రం ఈసారి మాత్రం బ్లాక్ బస్టర్ కొట్టే అవకాశం ఉంది హిందీలో. ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా హిందీ మీద మ్యాక్సిమం పాన్ ఇండియన్ హీరోలు ఫోకస్ చేశారు కాబట్టి ఆ మార్కెట్‌ని కొల్లగొట్టడానికి భారీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పాలి. ఇందులో డౌట్ లేదు. అందువల్ల ఈ మూవీ మీద కూడా అతి పెద్ద అంచనాలైతే ఉన్నాయనే చెప్పాలి. ముఖ్యంగా హిందీలో. ఇటు టాలీవుడ్‌లో గాని, అటు బాలీవుడ్‌లో గాని ఈ మూవీ యొక్క ప్రభంజనం వేరుగా ఉండబోతుందని చెప్పాలి. టాలీవుడ్‌లో ఎలాగో ఫుల్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి బాలీవుడ్‌లో కూడా విజృంభించే అవకాశం గట్టిగానే కనిపిస్తుంది. ఇంట్రెస్ట్ అయితే ఉన్నారక్కడ జనం.